దండ అయితే ఇంత గుచ్చాను అనమాట. ఇయర్ భోగి మంటలో వేసే భోగి దండ అనమాట. చూసారా ఎంత పొడవు వచ్చిందో. ఇది మా సాయిగడికి గుచ్చాను అనమాట. నాకు మన బుజ్జితల్లి అశ్వినికి మా మమ్మీ గుచ్చుతారు. అది కూడా మీకు వీడియో అయితే పెడతాను. సో ఈ సంవత్సరం అయితే ఇలా వచ్చింది. మీకు ఇవాళ ఈ భోగిదండ గుచ్చడానికి ఒక టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సో చాలామంది దబ్బలంతో గుచ్చుతారు కదా, దబ్బలం కానీ బొంతసూది కానీ. యాక్చువల్గా మా ఇంట్లో ఇక్కడ అవి ఏం కనపడలేదు. సో బయట షాప్కి వెళ్ళినా కూడా దొరకలేదు అనమాట. సో మేము ఏం చేసామంటే ఇనుప పుల్ల ఉంటుంది కదా, చీపిరి పుల్ల. సో దాన్ని ఇలా విరగొట్టి ఇలా పెట్టామన్నమాట. ఇందులో ఏం చేసామంటే పురికొస పెట్టాం, లావు పురికొస. సో భోగిదండకి ఏంటి అంటే ప్లాస్టిక్ తాళ్ళు అయితే వాడకూడదు, బయోడిగ్రేడబుల్గా ఉండేవే వాడాలి. సో మేము ఏంటి అంటే పురికొస పెట్టాము. ఇదైతే మన భూమిలో కలిసిపోద్ది. సో ఏంటి అంటే మీరు ఇలా పిడక తీసుకొని ఇందులో పెట్టి ఇంక ఇలా గుచ్చేయడమే. చూసారా? సో చాలా సింపుల్గా. చాలామంది దబ్బలం లేదు, సూదులు లేవు అనుకుంటారు. పర్లేదు. సో మీకు ఇలాగ ఇంట్లో ఉండే వాటితోనే ఇలాంటి సింపుల్ టిప్స్తో మీరైతే నీట్గా చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా నేనైతే గుచ్చేసానండి ఈ సంవత్సరం మన సాయిగడి భోగిదండ. చూసారా ఎంత పొడవు వచ్చిందో? చాలా బాగుంది కదా. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సంక్రాంతి అయితే ఇంకా 2 డేసే ఉంది. సో మీరైతే భోగిదండలు రెడీ చేసేసుకున్నారా, పండుగకి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది మనకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ బాయ్.